కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు మనకు మిగిలినటువంటి రెండు విషయాలు అందరం కలిసి చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము అలాగే 10వ వచనం అందరం కలిసి చదువుదాము. మనం ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. 11 కూడా చదువుదాం. ఈ సంగతులు దృష్టాంతరులుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాదసన్నిధికి వస్తున్నాను. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసినారు, మీరు ప్రభువు అని మాకు ప్రత్యక్షపరిచినారు. మీరు ప్రభు గనుక సమస్తము మీకు లోబడ్డాయి నాయన. అలాంటి గొప్ప ప్రభు అయిన నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి మాకు రావలసిన శిక్ష యావత్తు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు. మీరు కార్చిన రక్తం చేత మా పాపంలోని కడిగి మమ్మల్ని మీ పిల్లలుగా అంగీకరించినారు. మీకు వందనాలు. మీ పిల్లలమైన మేము పరలోకానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. నిత్యత్వంలో సదాకాలము మీతో పాటు ఉన్న కొరకు మమ్మల్ని నడిపిస్తున్నారు. అయితే ఇలాగ నడుస్తున్న క్రమంలో ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. వాటిని ఎలా జయించాలో, జయించకపోతే ఏం జరుగుతుందో మీరు మాకు నేర్పిస్తున్నారు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మరలా మీ పాద సన్నిధికి వస్తున్నాము. నన్ను మమ్మల్ని దర్శించండి నాయనా, మాతో మాట్లాడండి, మాకు బోధించండి, మా కన్నులు హృదయం తెరవచేయండి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయండి. ఓ తండ్రి, నేనే తలుపుడను ఐగ్యుడను నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము. మీ జీవం గల మాటలు మాకు దయచేయము. మమ్మల్ని ఆదరించి బలపరచుము, హెచ్చరించి సరిచేయము, మీరు ఆకటి కొరకై సిద్ధపరచుము. మమ్మల్ని మీ దయగల హస్తాలకి సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి, ఈ రెండు పాపాలు ఏంటిది? ఫస్ట్ది ఏంటి? 9వ వచనంలో ఉన్న పాపం ఏంటి? శోధించొద్దు. దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా శోధించొద్దు. రెండవ పాపం ఏంటి? రెండవది ఏంటి? సనగొద్దు. ఇవి రెండు ప్రధానమైనటువంటి పాపాలు. చాలా సింపుల్గా అనిపిస్తుంది. వ్యభిచారం ఏం కాదు, దొంగతనం ఏం కాదు కదా. వ్యభిచారమా? కాదు. దొంగతనమా? కాదు. నరహత్య? కాదు. వీటి ద్వారా కూడా, ఇవి కలిగి ఉంటే కూడా, ఇవి చేస్తే కూడా పరలోకానికి వెళ్ళలేము. ఒక్క దొంగతనం చేసిన వాళ్ళే, వ్యభిచారం చేసిన వాళ్ళే, నరహత్య చేసిన వాళ్ళే పరలోకానికి వెళ్ళకుండా ఆగిపోతారా? కాదు. అవన్నీ చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ సనిగినా శోధించిన నరకానికే వెళ్తావు. అవునా? కాబట్టి అందరూ అనుకుంటాము, నేనేం దొంగతనం చేయట్లే, నరహత్య చేయట్లేదు, నేనేమి వ్యభిచారం ఏం చేయట్లేదు, మంచిగానే బ్రతుకుతానా అని అనుకుంటాం. అలాగ మంచిగా బ్రతికే వాళ్ళ లోపల ఇలాంటి గుణలక్షణాలు ఉండే అవకాశం ఉంది. చాలామంది లోపల, మన క్రైస్తవుల లోపల ఇలాంటి గుణలక్షణాలు ఉంటాయి. ఎలాంటి గుణలక్షణాలు? ఫస్ట్ వన్ చెప్పండి. ఏంటి ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? శోధించడము. దేవుణ్ణి శోధించడము అనేటటువంటి లక్షణం ఉంటుంది. దేవుణ్ణి శోధించడం అంటే ఏంటి చూద్దామా? రండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలు, 5-6 వచనాలు చదవండి. ఇక్కడ శోధించడము అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఇది చదివితే మనకు అర్థమవుతుంది ఎలాగ శోధించడం అంటే, దేవుణ్ణి శోధించడం అంటే ఏంటి. చదవండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5-6 వచనాలు. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనది. ఏం చెప్తున్నారు? దేని గురించి సనుగుతున్నారు? దేని గురించి వీరు శోధిస్తున్నారు చెప్పండి? ఏం లేవంట వీళ్ళకి? ఆహారం లేదు, అన్నం లేదు. ఏమున్నది వాళ్ళకి? మన్నా ఉంది. ఈ మన్నా చవిసారము లేనటువంటి ఇది ఎందుకు మాకు సరి అయినటువంటి భోజనం లేదు. అంటే ముక్కలు లేవు, బొక్కలు లేవు, ఏమీ లేవు. ఈ అన్నం ఏం తినాలా అని చదువుతున్నారు అని శోధిస్తున్నారు దేవుని. మాకు అది కావాలా, ఇది కావాలా, అట్లా కావాలా, ఇట్లా కావాలా అని కోరుకోవడమే శోధించడము. శోధించడం అంటే
నానా నాకు ఎప్పటికీ ఇవే బట్టల, పాత బట్టలు వేసుకొని తిరుగుతున్నా, కొత్త బట్టలు వెయ్యి, కొత్త బూట్లు వెయ్యి, కొత్త వాచ్ ఏది అని శోధించడము. నీకేవి కావాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో తండ్రికి తెలుసా తెలియదా? తెలుసు, ఇస్తాడు ఆయన. కానీ దానికి మించి నువ్వు అడగడమే శోధించడము, కోరుకోవడమే శోధించడము. అర్థమవుతుందా? మన్నా ఎంత శ్రేష్టమైన ఆహారము, ఆ ఆహారము నీకు ఎలా కనబడుతుంది? చవిసారము లేనటువంటి ఆహారం కనబడుతుందా? ఆహారం గురించి ఏమని రాయబడింది? అది దేవదూతలు తినే ఆహారం అని రాయబడింది. శ్రేష్టమైన ఆహారాన్ని వాళ్ళకిస్తే వాళ్ళు, అంటే వీళ్ళ హృదయంలో ఏముంది? ఇవొద్దు, ముక్కలు కావాలి, బొక్కలు కావాలి, మాకు ఇలాంటి ఆహారం వద్దు. చెప్పండి, దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలనుకుంటే తండ్రులకి తల్లులకి మనకు అర్థమవుతుంది. తల్లి ఒకవేళ కనుక పప్పు కూర అండింది పెట్టింది అనుకుందాం, ఎప్పుడు పప్పేనా అని దొబ్బేశాడు అనుకో, ఏమనిపిస్తుంది? చంప మీదికి చెల్లు నేస్తా, బొక్క కావాలరా నీకు, ఎప్పటికీ పెట్టింది తిను. దీన్ని శోధించడము అంటారు. ఏమంటాం? శోధించడము అంటాం. కోపం వస్తారా తల్లిదండ్రులకి? మరి తండ్రికి అయినా దేవునికి కూడా కోపం వస్తుందా రాదా? నాకు అది ఇస్తలేవు, ఇది ఇస్తలేవు, నాకు అందరికి ఇండ్లు ఇచ్చినావు, అందరికి బంగ్లాలు ఇచ్చినావు, అందరికి కార్లు ఇచ్చినావు, అందరికి అది ఇచ్చినావు, ఇది ఇచ్చినావు, నాకు ఇవ్వట్లేదంటే కోపం వస్తుందా రాదా? పెట్టింది తిను అంటవా అమ్మా? పెట్టింది తిను, నేను తీసుకొచ్చింది వండు పెట్టు, అంతే తండ్రి అంటాడు. వాళ్ళకి తెలుసు, పిల్లలకి ఏ ఆహారము ఎప్పుడు ఎంత పెట్టాలో తెలుసు తల్లిదండ్రులకి. ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. అది కాకుండా దానికి మించి నువ్వు అడుగుతున్నావంటే నువ్వు శోధిస్తున్నావు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఈ శోధించడము నీ హృదయంలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నరకానికి వెళ్తావు. అడుగుతున్నావా? నాకు మంచి వస్త్రాలు లేవని ఎప్పుడైనా బాధపడ్డావా? నాకు మంచి భోజనం లేదని ఎప్పుడైనా బాధపడ్డావా? నాకు పడుకోవడానికి మంచి స్థలము లేదు, ఇల్లు లేదు, బెడ్ లేదని బాధపడ్డావా? అయితే నీవు గనుక నిజంగా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు వైపు చూసి బాధపడితే ఏమన్నట్టు? దేవుణ్ణి శోధించినట్టు. కానీ ఏం చేయాలా? నాకు ఇచ్చిన ఈ వస్త్రములు బట్టే ప్రభువా నీకు వందనాలు అని చెప్పాలా, నాకు ఇచ్చిన ఈ భోజనం బట్టి నీకు వందనాలు అని చెప్పాలా. నేను మొన్ననే ఈ ప్రాక్టికల్గా నాకు జరిగింది. ప్రతిసారి నేను మీకు చెప్తాను, మంచి భోజనం నాకు దేవుడు ఇస్తాడు అని కదా. మంచి భోజనం, మొన్న మాత్రం మంచి భోజనం మీద పచ్చడి పెట్టాడు. పచ్చడి పెట్టేసరికి నేను మంచిగా ఓపెన్ చేశాను, బాక్స్ మంచి భోజనం ఉంటుందని చూసేసరికి పచ్చడా. ఏం పచ్చడా? మన దాన్ని ఏమంటారు? అదే పప్పు అన్నం, పప్పుతో కలిపి దాన్ని ఏమంటారు? ఏమన్నాం అది? ఏమన్నా కిచిడి అన్నంలో పచ్చడి వేసి పంపించారు. అది చూసేసరికి ఓ కిచిడి పచ్చడనా. కానీ దాన్ని బట్టే దేవుని ఆరాధించాను. ప్రభువా నాకు ఇది ఇచ్చినావు, నీకు వందనాలు. శోధించలే, నాకెందుకు ఈ అన్నం పెట్టావు, నాకెందుకు ఈ భోజనం ఇచ్చావు, నేనేమి దేవుని యథార్థంగా చెప్తున్నాను, దేవుని శోధించలే. దీన్ని బట్టే ప్రభువా నేను స్తుతిస్తున్నాను. నా ఆకలి తీరాలంతే, దానికి కావాల్సిన భోజనాన్ని నాకు ఇచ్చావు ప్రభువా అని దేవుని స్తుతించాను. మరుసటి రోజు ఏమైంది? మరుసటి రోజు నేను ఊహించింది జరిగింది. తెల్లారి మళ్ళీ బాక్స్ వచ్చింది. ఇప్పుడు ఏదో పెడతారులే, ఏది పెట్టినా పర్లేదు, దేవా నీకు స్తోత్రం. బాక్స్ ఓపెన్ చేస్తే చికెన్ కనబడింది. వావ్, దేవానికి స్తోత్రం. అప్పుడు దేవానికి స్తోత్రం, ఇప్పుడు దేవానికి స్తోత్రం. శోధించొద్దు. ఏదైతే దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఈరోజు నేను నేర్చుకోవాల్సిన పాఠం. నీ ఇంటిని బట్టి, నీకు ఇచ్చిన వస్తువులను బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన శరీరాన్ని బట్టి, నీకు ఇచ్చిన రోగాన్ని బట్టి, నీకు ఇచ్చిన శ్రమను బట్టి, ప్రతిదాన్ని బట్టి ఏం చేయాలా? ఆయన్ని స్తుతించాల తప్ప శోధించొద్దు. శోధిస్తే ఏం జరుగుతుంది? వాళ్ళకి జరిగిందే నీకు నాకు జరుగుతుంది. ఈరోజు నేర్చుకో, నీకు ఏదైతే దేవుడిచ్చాడో దాన్ని బట్టి స్తుతించు, దాన్ని బట్టే ఆరాధన చేయి. నాకు మంచి భర్తని ఇచ్చినావు, నీకు వందనాలు. చూడు, వాళ్ళ ఆయన అట్లాంటి వాడు, ఇలా ఇట్లాంటి వాడు అని మీరు అనడానికి వీల్లేదు. ఆ భార్య అట్లాంటిది, రాగానే మంచి భోజనం పెడితే మనం అనడానికి వీల్లేదు. ఇచ్చిన మంచి భార్యని బట్టి దేవుని స్తుతిద్దాం, ఇచ్చిన మంచి భర్తను బట్టి దేవుని స్తుతిద్దాం, ఇచ్చిన మంచి వస్తువులను బట్టి దేవుని స్తుతిద్దాం, ఇచ్చిన మంచి భోజనాన్ని బట్టి. నీకు ఇచ్చింది ఏదో అది నీకు ఇచ్చినాడు దేవుడు. నీకెంత ఇవ్వాలో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. దాన్ని బట్టి దేవుణ్ణి ఈరోజు స్తుతించు. ఎట్టి పరిస్థితిలో శోధించకు.
అర్థమవుతుందా? ఉంటాయా ఉండయా మనసు లోపల? చెప్పండి. ఇప్పటికీ మన హృదయాల లోపల ఉన్నాయా లేవా? ఆ అక్క మంచి చీర కట్టుకుంది, లేకుంటే ఈయన మంచి డ్రెస్ వేసుకొచ్చిండు, షూస్ మస్తున్నాయి, ప్రభువా నాకెప్పుడు ఇస్తావు, నాకు ఇవ్వవా? కాదు, నీకున్న ఆ చెప్పుల్ని బట్టి ప్రభువా ఇలాంటి చెప్పులు ఇచ్చావు, నీకు వందనాలు. దీన్ని ఎలా అధిగమించాలో ప్రభు నేర్పించినాడు. ఎలా అధిగమించాలి? బయటికి వెళ్ళి పల్లెటూరులోకి వెళ్ళి చూడు, చెప్పులే ఉండవు. మరి వాళ్ళలాగా నిన్ను ఉంచమంటావా? నీకు మంచి చెప్పులు ఇచ్చాడుగా. షూను చూడకు, చెప్పులు లేని వారిని చూడు, దాన్ని అధిగమించవచ్చు. బండిని చూడకు, సైకిల్ కూడా లేని నడకతో వెళ్ళే వారిని చూడు. అప్పుడు నీకు ఇచ్చిన సైకిల్ని బట్టి దేవుని ఆరాధించవచ్చు, దేవుని స్తుతించవచ్చు. అది ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు నీకు ఏ పరిస్థితి గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో, ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచినాడో, ఎలాంటి శరీరాన్ని దేవుడు నీకు అనుగ్రహించినాడో, అంటే రోగంతో ఉన్న శరీరమైనా పర్వాలేదు. నాకు కూడా కొన్ని సందర్భాలు, కొంతమందిని చూస్తే నా ఈ కిడ్నీస్ కొంచెం పాలేవేమో, ఆయన కిడ్నీలు అయితే బాగుండు, ఆయన చెట్టుగా అవ్వాలి, నాకు ఈ కిడ్నీలతోనే ఉండాలి కదా. నా హార్ట్ అంత బాగాలేదేమో, వేరే వాళ్ళదైతే బాగుండు. ఈ హార్ట్తోనే ఉండాలా, ఈ గుండెతోనే ఉండాలా, ఈ కిడ్నీస్తోనే ఉండాలా, ఈ లివర్తోనే ఉండాలా. వాటిని బట్టే దేవుని స్తుతించాలి తప్ప వాళ్ళది వీళ్ళది కోరుకోవద్దు. వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినావు, నాకేమో ఇలాంటి రోగాలు కూడా నడిపిస్తున్నావు అనొద్దు. అన్నావా శోధిస్తున్నావు. అనిపించిందా ఎందుకు నాకు ఈ రోగాలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ కన్నీళ్ళు వేదనలు అనొద్దు. వాళ్ళనేమో సంతోషంగా ఉంచావు, నన్నేమో రోగాల గుండా నడిపిస్తావా? వాళ్ళకేమో అన్నీ ఇస్తావు, నాకేమో ఇవ్వవా? అన్నామా, అనుకున్నామా. అన్నామా అంటే బయటికి అనడం, అనుకుంటే లోపల అనుకున్నా పనిష్మెంట్ సేమ్. ఈరోజు అనుకోకిక నీకున్న దాన్ని బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. అది మనకు నేర్పించే పాఠం. దీనికి సంబంధించి సాతాను ఖచ్చితంగా నిన్ను మీద ప్రెషర్ పెడతాడు. పవన్ చూడు, నువ్వు పాత బండి నడుపుకుంటున్నావు, ఆయన కొత్త బండి ఇచ్చాడు యేసుప్రభు, చూసావా? అవును కదా ప్రభువా, కొత్త బండి ఇచ్చాడు, దాని తర్వాత కారు కూడా ఇచ్చాడు, నాకు మాత్రం పాత బండేనా అన్నావా? కథం క్లోజ్. ఎవరు అనిపిస్తారు? సాతాను అనిపించేటట్టుగా చేస్తాడు. నువ్వు అనవు. కొనుక్కుంటేది బండి అంటాడు, కొనుక్కుంది కానీ డబ్బులు రాని. డబ్బులు ఎందుకు రావు? యేసుప్రభుని నమ్ముకున్నావేమో, ఆయన ఎందుకు ఇయ్యాడు? ఇస్తాడు కదా, అడిగి చూడు. అడిగితే ఇంకా ఇయ్యట్లేదా? ఎందుకు ఇయ్యడు? నీ మనస్సులో దేవుణ్ణి శోధించేటట్టుగా రకరకాల పరిస్థితుల చేత, మాటల చేత నిన్ను నొప్పిస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు, దేవుణ్ణి శోధించేటట్టుగా చేస్తాడు. జాగ్రత్త. వాళ్ళకి ఎలాంటి జరిగింది? వాళ్ళ మధ్యలో ఎవరున్నారు? మిశ్రిత జనం ఉంది. ఆ మిశ్రిత జనం కారణం చేత వారు దేవుణ్ణి శోధిస్తున్నారు. నీవు నేను కూడా అదే మిశ్రిత జనం చేత శోధించబడతాము. మీ అన్ననో, అక్కనో, తమ్ముడో, అల్లుడో, బావనో ఎవరెవరు అంటారు నిన్ను. దేవుని నమ్మని వాళ్ళు ఉంటారుగా, దేవుని నమ్మిన వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఏంది యేసుప్రభు పోతున్నావు కదా, ఇంకా ఎందుకు ఇయ్యాలి నీకు అంటే కథం. అవును కదా, ఇవ్వాలి కదా, యేసుప్రభు నాకు ఎందుకు ఇయ్యో, వాళ్ళకి ఇచ్చావు కదా అన్నావా? క్లోజ్. అనకుండా ఏమనాలా? నాకు ఇది ఇచ్చినావు, దీన్ని బట్టి నీకు వందనాలు. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైందా? వాళ్ళకి ఏం జరిగింది చదవండి ఇప్పుడు 9వ వచనంలో. చదవండి 9వ వచనము. మనము ప్రభువును శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించి. ఏం చేశాడు దేవుడు? శోధిస్తే సర్పముల చేత చంపేశాడు. నువ్వు శోధిస్తే, నేను శోధిస్తే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరికో ఏదో ఇచ్చాడు అని దేవుణ్ణి శోధించకు. నాకు ఆరోగ్యం ఇలా ఉందని, నాకు ఇవ్వట్లేదని దేవుణ్ణి శోధించకు. నీకున్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో. దేవుణ్ణి ఘనపరచడము, దేవుని మహిమపరచడం నేర్చుకో. వాళ్ళకి ఏది ఇచ్చాడు? మన్నాని ఇచ్చాడు. ఆ మన్నాన్ని బట్టే దేవుని స్తుతించాలి. కానీ కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ముక్కలు లేవు, బొక్కలు లేవు, అవి ఎన్ని రోజులైతున్నాయో మేము మళ్ళా ఐగుప్తుకే పోతామని అనుకోవద్దు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత భోజనము ప్రేమైందిగా నీకుండొద్దు. ఏది పెడితే అది తిను. దేవుడికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్నీ దేవుడికి తెలుసు. ఆయన ఇస్తాడు.
ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించడం మాత్రమే నేర్చుకోవాలని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా కీర్తనల గ్రంథము 78:18లో 78వ కీర్తన 18వ వచనం ఇక్కడ చదవండి. చాలా బాగా రాయబడి ఉంది, మంచిగా రాయబడి ఉంది. 78:18 చదవండి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించింది. ఎక్కడ రాయబడింది? హృదయాలలో దేవుని శోధించారు. ఆహారాన్ని అడుగుతూ తమ హృదయాల్లో శోధించారు. ఈరోజు రెండో పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? నీ హృదయంలో కూడా దేవుణ్ణి శోధించడానికి వీల్లేదు. బయటికి అడగడం మాత్రమే కాదు, హృదయంలో కూడా దేవుణ్ణి శోధించొద్దు. నీకున్న ఈ పరిస్థితిని బట్టి దేవుణ్ణి ఆరాధించడము, గణపరచడం నేర్చుకోవాలి, స్తుతించి మహిమపరచడం నేర్చుకోవాలి. నీకు క్షేమకరమైనదే ఇచ్చాడు, మేలుకరమైనది ఇచ్చాడు అని చెప్తున్నాను. అయితే దీన్ని ఎలాగ అధిగమించాలి అంటే, నీకంటే పైన ఉన్నతంగా ఉన్న వాళ్ళని చూడకు, నీకంటే లోగా ఉన్న వాళ్ళని చూడు. వాళ్ళకంటే నిన్ను మెరుగ్గానే ఉంచాడు అని అర్థమవుతుంది. అప్పుడు స్తుతించగలుగుతాం. ఓకేనా? మనకంటే ఉన్నతంగా ఉన్నవాళ్ళు, మనకంటే హై లెవెల్లో ఉన్న వాళ్ళని చూడకు. మనకంటే లో ఉన్న వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారా లేదా? మనకంటే ఉన్నతంగా ఉన్నవారు వేల మందే ఉంటారు, కానీ మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు లక్షల కోట్ల మంది కూడా ఉన్నారు. అదేదో దేశంలో అన్నం దొరకక మట్టిని పిసికి ఎండబెట్టి ఆ మట్టినే తింటున్నారు రొట్టెలాగా చేసుకొని. నువ్వు అట్లా తింటున్నావా? నీకు దొరుకుతుందా, దొరకట్లేదా భోజనం? యథార్థంగా చెప్తున్నాను, అలాగ చేయండి. ఏ భోజనం నీ చేయముందు ఉంటే అదే భోజనం. ఒకసారి అయితే నాకు రాళ్ళ భోజనం దొరికింది, రాళ్లతో కూడిన అన్నం, బుక్కకు రాళ్ళే, తెలుసా? దాన్ని బట్టి దేవుని స్తుతించినాను. స్తుతించగలగాలి మనం. ప్రభువా, దీన్ని బట్టి నీకు వందనాలు. దేవుని స్తుతించాలా. నిన్ను పరీక్షిస్తాడు కూడా, నువ్వేం చేస్తావని చూస్తాడు కూడా. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. నన్ను ఆ రోజు ఒకవేళ పరీక్షించాడేమో పచ్చడి పెట్టడంతో, నేను దేవుని స్తుతించాను. రెండో రోజుకి ఏమైంది? శబాష్ నా కుమారా, ఇదిగో చికెన్ తిను అని పంపించాడు. గెలవాల మనం, ఓడిపోకూడదు. మొదటిది అయిపోయింది. రెండవ పాఠం ఏంటి చూడండి, 10వ వచనం. చదవండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. రెండవది ఏంటిది? సనగడము. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు సనుగుతున్నారు అనేది మనకు అర్థం కావాలి. రండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. సంఖ్యాకాండము 14:2. త్వరగా తీయాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? చాలు. ఇక్కడ రెండవ పాయింట్ ఏంటి చెప్పండి. ఫస్ట్ది ఏంటిది? శోధించడం. ఓకేనా? అది కావాలా ఇది కావాలని అడగొద్దు. ఉన్నదాన్ని బట్టి ఆయన్ని స్తుతించడం నేర్చుకోవాలి. రెండవది ఏంటిది? సనగొద్దు. ఎందుకు చదువుతున్నారు వీళ్ళంటే, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి సనుగుతున్నారు. ఏమొచ్చింది వాళ్ళ కష్టం అంటే, దేవుడు వాళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడు? కనాను దేశానికి నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు? కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి, సస్యశ్యామలమైన దేశం అని వాళ్ళు నడిపిస్తున్నాడు. ఓకే, వారు అరణ్యంలో ఉన్నారు. ఒక 12 మందిని వేగు చూడడానికి పంపించారు. 12 మంది ఆ దేశానికి వెళ్ళారు. ఆ దేశమంతా తిరిగారు. దేశమంతా తిరిగి చూస్తే ఒక్క ద్రాక్ష గెల, నేను అన్నను పంపించాడు అనుకో, మన లాభనన్న ఒక ద్రాక్ష గెల పట్టుకురా చెన్నూరుకి వెళ్ళాను అనుకోండి. ద్రాక్ష గెల పట్టుకడం అంటే వెళ్తాడు, పట్టుకొని వస్తాడు. కానీ అక్కడ ద్రాక్ష గెలం కనుక పంపించాను అనుకో, అన్న ద్రాక్ష గెల తీసుకురా ఆ దేశానికి వెళ్ళాను అనుకో, అన్న ఇంకొకరు తోడు రావాలంటాడు. తెలుసా? అంటే ఇద్దరు కావడేసుకొని మోయగలగాలి, అంత పెద్దగా ఉంటుంది ద్రాక్ష గెల. మన ద్రాక్ష గెల జేబులు పెట్టుకొని రావచ్చు కావాలంటే, కానీ అక్కడిది
కావడి మీద మోసుకొని రావాలి. ఎంత సస్యశ్యామలమైన భూమి అది. ఒక్కడు మోయలాడ గెలని, ఇద్దరు కలిసి మోసుకొని రావాలి. అలాంటి దేశం అంటే ఎంత మంచి దేశమో కదా. పాలు తేనెలు ప్రవహించే సస్యశ్యామలమైన దేశం అది. అలాంటి దేశమే అది. కానీ అక్కడ ఎవరున్నారు? అనాకు వంశం వారు ఉన్నారు. వారు చాలా హైట్ ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనబడుతున్నాము. మా దృష్టికి మేము కూడా అలాగే ఉన్నాము. వాళ్ళు ఒక్క గుద్దు గుద్దుతే కథమే. వీళ్ళ బాధ ఏంటంటే, మమ్మల్ని ఆ దేశం పంపిస్తున్నావు, మేము ఆ దేశం మీద యుద్ధానికి పోతే వాళ్ళు ఉంచుతారా? మమ్మల్ని అందరూ చంపేస్తారు. మీరు మమ్మల్ని చావడం కొరకే ఇక్కడ తీసుకొచ్చినావు. వాళ్ళ చేత చంపించడం కొరకే మమ్మల్ని మీరు ఇక్కడ తీసుకొస్తున్నారు అని సనుగుతున్నారు. ఈ అరణ్యంలో చచ్చిపోవడం కొరకు మమ్మల్ని తీసుకొచ్చావు, వాళ్ళ కింద చచ్చిపోవడం కొరకు మమ్మల్ని తీసుకొచ్చావు, మాకు మా ఐగుప్తే బాగుండే అని వాళ్ళు దేవుణ్ణి సనుగుతున్నారు. ఓకే, వాళ్ళకి అలా ఉంది. మన పరిస్థితి ఎలా ఉంటుంది? తిమోతికి రాసిన 2వ పత్రిక, మన పరిస్థితి ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకని ఉద్దేశ వారందరూ హింస పొందుదురు. చాలు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత జరిగేటటువంటిది ఏంటిది? వారు ఐగుప్తులో నుంచి ప్రయాణమై వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? వారు కనాను దేశానికి వెళ్తున్నారు. కనాను దేశం ఎలాంటిది? సస్యశ్యామలమైనటువంటి దేశం. ఓకే, మంచిది. ఇక్కడ మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎందుకోసం నమ్ముకున్నాము? పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండడం కొరకు నమ్ముకున్నాం. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏం జరుగుతుందంట? సద్భక్తితో బ్రతకాలి మనం. మంచి భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి మనం. అలా బ్రతికితే ఏం జరుగుతుంది? హింస పొందుతాము. అర్థమైందా? నిజంగా ఒక క్రైస్తవుడు క్రీస్తు రక్తము చేత కడిగబడి క్రైస్తవునిగా మార్పు చెందిన వాడికి ఏం జరుగుతుందని చెప్తుంది వాక్యము? హింసలు అధికమవుతాయి. మన ప్రభు ఏమని చెప్తాడు? ఒక చెంప మీద నన్ను కొడితే ఏం చేయాలి చెప్పండి? ఇంకో చెంప చూపించమని చెప్తాను. అది హింస కాదా? తన్నితే ఇంకా తన్నులు తిను నువ్వు అని చెప్తాడు యేసుప్రభు. హింసనా కాదా? ఇంకా నీ పై వస్త్రం ఎవడైనా లాక్కొని పోతే నీ 2వ వస్త్రాన్ని కూడా వాడికి ఇచ్చే అంటాడు. ఇవ్వగలుగుతావా? అసలు అలాంటి మనసు ఉంటుందా చెప్పండి? నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక అతను ఉంటాడు. ఒక అతను పట్టుకొచ్చాడు. ఏంటంటే అది క్యాటరేజ్ అంటాము, దాంట్లో పౌడర్ పోస్తారు. పౌడర్ పోయమని పట్టుకొచ్చాడు. నేను దానికి పౌడర్ పోసేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆయన తీసుకెళ్ళిపోయాడు. అది పాడైపోయింది, నాకు నువ్వే పాడు చేసావు అన్నాడు. ఏమన్నాడు ఆయన? పౌడర్ పోసేయమంటే పౌడర్ పోసి ఇచ్చాను. ఆయన అక్కడ మరి ఎట్లా పెట్టాడో ఏం పెట్టాడో కానీ అది పాడైపోయింది. అది తీసుకొచ్చి ఇస్తే అది నిజమైన పాడైపోయింది. నాకు కంపల్సరీ పాడైపోయింది, బాగు చేసి అంటాడు. ఇప్పుడు నేనేమన్నానంటే బాగు చేసి ఇవ్వను, కొత్తది ఇస్తాను అని ఆర్డర్ పెట్టి కొత్తది తెప్పించి ఇచ్చిన. తర్వాత పాతది మనమే ఉంచుకోవచ్చు, కొత్తది ఇచ్చాం కాబట్టి. ఈ పాతది కూడా నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకొని ఇచ్చాను. ఈ మనసు కలిగి ఉండాలి. వస్తుంది అలాంటి మనసు? ఇది నాకు అవసరం లేదు, ఇక నీకన్నా ఉపయోగపడుతుంది, నాకైతే ఉపయోగపడదు కదా. దీని స్పేర్స్ ఏమైనా ఫ్యూచర్లో నీకు ఉపయోగపడవచ్చు, నువ్వు కూడా తీసుకెళ్ళేసేయి, దీన్ని నువ్వే తీసుకెళ్ళేసేయి. ఇలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఇది హింసనా కాదా? ఇక ఎంత బాధ అనిపిస్తుందో కదా. కానీ అలాంటి లానికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఖచ్చితంగా మన హృదయాన్ని మార్పు చెందిస్తాడు మన ప్రభువు. తర్వాత ఇంకా నిన్ను హింసించడానికి ఎవరు లేస్తారు నీ మీదకి చెప్పు? నువ్వు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నిన్ను పట్టియడానికి, కొట్టడానికి, హింసించడానికి ఎవరు అప్పచెప్తారు నిన్ను? చెప్పండి చూద్దాం. నీ స్నేహితుడు నిన్ను అప్పచెప్తాడా? నీ ఇరుగు పొరుగు వారిని నప్పచెప్తారా? కాదు, నీ తల్లిదండ్రులే, నీ తోబుట్టుని నప్పచెప్తారు. ఇగో రఘు మావాడే ఇక్కడ ఇసులో ఉన్నప్పుడు తన్నని తీసుకెళ్ళంట, నేను తన్నుడే వాడిని, సొంత రక్త సంబంధిని నేను వాడిని అప్పచెప్తా. చంపండి, మెడ నరికి చంపండి వాడిని. క్రీస్తుని అంగీకరిస్తాడా వాడు అంటాను. రాయబడి ఉందా లేదా? మీ తల్లిదండ్రులే మీకు శత్రువులు అవుతారు. హింసలు పెరుగుతాయి. ఎవరికి? క్రీస్తును అంగీకరించిన వారికి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి ప్రతి ఒక్కరికి హింసలు పెరుగుతాయి.
బాధలు పెరుగుతాయి, దుఃఖం పెరుగుతుంది, వేదన పెరుగుతుంది, దగ్గరికి రానివ్వరు, నెట్టేస్తారు, సహాయం చేయరు, ఓర్చుకోరు, కొడతారు, తిడతారు, ఇవన్నీ పెరుగుతాయి. అదే క్రీస్తుని అంగీకరించకపోతే తాగుడు తినుడంటే ఏడు మావాడే తీసుకోపో తాగండి, ఎంజాయ్ చేయండి అంటాను. కొండి వ్యభిచారం చేయండి, దొంగతనాలు చేయండి, తాగండి అంటాను. కానీ వాడు మంచిగా బ్రతికితే వాడు ఇప్పుడు తాగడం మానేశాడు, వ్యభిచారం మానేశాడు, దొంగతనం మానేశాడు, పరిశుద్ధంగా నివసిస్తున్నాడు అని నరికి చంపండి అంటాను. అంటామా? జరుగుతుందా లేదా అలాగా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించిన వానికి శ్రమ కలుగుతుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు సనుగులు బయటకు వస్తాయి. వాళ్ళకి ఏమొచ్చింది శ్రమ? అక్కడికి వెళ్తే చంపేస్తారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు? చంపడానికి తీసుకొచ్చినావా? మాకు అక్కడ ఐగుప్తులేని బాగుంది అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కూడా నీకు వచ్చిన శ్రమను బట్టి, దుఃఖాన్ని బట్టి, కష్టాన్ని బట్టి, వేదనను బట్టి దేవుని మీద సనగకూడదు. నిన్ను జయించడానికి తీసుకొచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో నివసించి జయించి చూపించినాడు. ప్రభు కొడితే దెబ్బలు తిన్నాడా లేదా? ఉమ్మి వేయించుకున్నాడా లేదా? గడ్డం పెరుగు వారికి తన మొహాన్ని దాచిపెట్టుకున్నాడా? లేదు, అప్పచెప్పుకున్నాడు. ఆయన అడుగు జాడళ్లలో మనం నడవాల్సిందే. పేతురు రాసిన పత్రికలో చెప్తాడు, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆయన అడుగు జాడల్లో నడవాల్సిందే. జయించిన వాని ఆత్మ మనలో నివసిస్తున్నాడు కనుక మనము కూడా జయిస్తాము. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో పాటు ఉంటాం. అందుకని పిలువబడ్డాము. ఈ కొంతకాలము శ్రమలు ఎన్న తగినవి కాదు అని అనుకోవాలి. శ్రమ వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, నిన్ను నెట్టేస్తారు, వెలేస్తారు, అయినా నిలబడాలి, సనగొద్దు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు నిన్నైతే వదిలిపెట్టాడు. అన్నదమ్ములు వదిలిపెట్టవచ్చు, అక్కా చెల్లెలు వదిలిపెట్టవచ్చు, తల్లి తండ్రి కూడా వదిలిపెట్టవచ్చు. కానీ యేసయ్య తన రక్తం చేత కొనుక్కున్నవాడు, తన ప్రాణమిచ్చి నిన్ను కన్నవాడు నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకు నమ్మకంగా ఆయన్ని సనగకుండా నువ్వు ఉంటే పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటావు. లేదా సనిగావా? ఏం జరుగుతుంది సనిగితే? ఇప్పుడు చదవండి 10వ వచనము, 10వ అధ్యాయము 10వ వచనము. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత నశించిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు సనిగడం చేత. ఈరోజు నువ్వు సనిగితే ఎందుకు నాకు ఈ దుఃఖము, ఎందుకు నాకు అవమానాలు? మా అన్న రావట్లే, తమ్ముడు రావట్లే, అక్క చెల్లెలు రావట్లే, ఎవరు రావట్లే, ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, ఎవరు దగ్గరికి రానివ్వట్లేరు. దగ్గరికి తీస్తారా? క్రీస్తును నమ్ముకుంటే దగ్గర తీయరు, నెట్టేస్తారు, దూరం పెడతారు, మాట్లాడరు, నిందిస్తారు, అవమానిస్తారు, వెలివేస్తారు. ఇవన్నీ నాకెందుకు, ఆ జీవితమే బాగుంది, నాకు వాళ్ళే కావాలి అని అనుకుంటే, లోపల హృదయంలో అనుకున్నా సంహారకుని చేత నశించిపోతావు. ప్రభు మనల్ని పిలిచింది పరలోకంలో ఉండనివ్వడం కొరకు. ఈరోజు నీకు అలాంటి శ్రమలు వస్తున్నాయా? బాధపడకు, ప్రభు మనకు తోడై ఉన్నాడు. జయించిన వాని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. మనము జయిస్తాము. కొంతకాలమే ఈ శ్రమ, సదాకాలము ప్రభుతో పాటు ఉంటాము. నాకు చాలా రోజుల నుంచి ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే తర్వాత రాజు అవుతాడు. మోషే రాజు అవుతాడు, కానీ రాజు పదవిని పక్కన పెట్టి దేవుని పిల్లలతో శ్రమ అనుభవించడానికి వచ్చాడు. ఎందుకని? రోజు వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఆ రోజున కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచాడట ఆయన. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఆయన బ్రతికింది? 120 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని పిల్లలతో 80 సంవత్సరాలు బ్రతికాడు. సుమారు 40 సంవత్సరాలు బ్రతికాడు. 40 సంవత్సరాలు దేవుని పిల్లలతో ఉన్నాడు, శ్రమ అనుభవించినాడు. ఎండకు, వానకు, వర్షానికి, చలికి, నిద్ర తినక అన్నిటికీ ఓర్చుకొని 40 సంవత్సరాలు దేవుని పిల్లలతో శ్రమ అనుభవించినాడు. ఆఫ్టర్ 40 years, 40 సంవత్సరాల తర్వాత చనిపోయినాడు. అంటే 120 సంవత్సరాలు చనిపోయినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? సదాకాలం ఆయనతో పాటు ఉంటాడు. అది కావాలి మనకి. ఇక నువ్వెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 30-40 సంవత్సరాలు బ్రతుకుతావు. ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ లైఫ్. ఇది జీవితం కాదు. సదాకాలం యేసయ్యతో పాటు ఉండే జీవితం కావాలి. కాబట్టి కొంతకాలము శ్రమ అనుభవించు, ప్రాబ్లం లేదు.
40 సంవత్సరాలు నేను ఎంజాయ్ చేస్తా, 30 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తా, తింటా అంటే నరకానికి వెళ్ళి నరకంలో యుగయుగాలు కాలిపోతాం. ఈ 40 సంవత్సరాలు ప్రభు కొరకు నిలబడతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రభు మీద నేను సనగను, ప్రభు ఏది చెప్తే అది అట్లాగే చేస్తాను, ఎందరు విడిచిపెట్టినా, ఎందరు అవమానించినా, ఎందరు వెలివేసినా నా ప్రభువే నాకు కావాలి, పరలోకంలో ఆయన చెంత నేను ఉండమే కావాలని గురి కలిగి ఉంటే ఆయన దగ్గర ఉంటావు, సనగొద్దు. ఇది ప్రధానమైనటువంటి శోధన. ఇది జయించాలనే ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మోషే వలె మనము గురి కలిగి ఉండాలి. ఆయన ఏం పిచ్చోడు కాదు మోషే. ఎవరైనా సకల విద్యలందు ప్రవీణుడు, ఆయన అన్ని విద్యలు తెలుసు. ఎక్కడ నేర్చుకున్నాడు? ఐగుప్తులో నేర్చుకున్నాడు. ఐగుప్తు అప్పుడు టాప్ దేశం, అది ప్రపంచంలోనే టాపెస్ట్ కంట్రీ ఐగుప్తు. అక్కడ రాజు కొడుకుగా, రాణి కొడుకుగా, ఒక రాజుగా అన్ని విద్యలు నేర్చుకున్నాడంటే ఎంత వచ్చుంటారు చెప్పండి. ఆయనకి అన్ని విద్యలు తెలిసిన ఆయన, సుఖభోగాలు అనుభవించినటువంటి ఆయన ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఈ 40 సంవత్సరాలు కాదు నాకు ప్రాముఖ్యమైంది, యుగ యుగాలు ఉండము నాకు కావాలని దేవుని పిల్లలతో శ్రమ అనుభవించినాడు. ఈరోజు మన గురి కూడా ఏం కావాలి చెప్పండి? ఆయన తలుసుకుంటే సుఖభోగాలు అనుభవించగలడు, కానీ వాటిని ఎన్నతగినవి గాయించలేదు. పరలోకంలో ఉండడం కావాలని కోరుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఏం చేయాలి చెప్పండి? ఎవరు వెలివేసినా పర్వాలేదు, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, క్రీస్తు కొరకు నిలబడగలగాలి. నేను నిలబడతానని చేయొద్దండి. వెరీ గుడ్. పరలోకంలో సదాకాలం ఉందామా? దేవుడు మనకి జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు. జయించిన వాని ఆత్మ మనలో వసిస్తున్నాడు, మనం జయిస్తాం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు. 2 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏంటి చెప్పండి? శోధించొద్దు, ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించడం నేర్చుకోవాలి. రెండోది సనగొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆ శ్రమ, ఆ నింద, ఆ అవమానాన్ని బట్టి దేవుణ్ణి సనగద్దు. నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానాలు, అందరూ నెట్టివేస్తున్నారు, అందరూ కొడుతున్నారు, అందరూ తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని సనగకు. ఓర్చుకో, సహించుకో. మన ప్రభువును కూడా కొట్టినారు, ఉమ్మివేసినారు, పిడిగుద్దులు గుద్దినారు, సహించుకున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏలేటటువంటి స్థితిలోనూ ఉంటావు, రాజుగా అక్కడ ఉంటావు. సహించిన వారమైతే ఆయనతో కూడా సదాకాలం వెళ్తాం. ఈ 30-40 సంవత్సరాలు ఎన్నతగినవి కావు అని ప్రభు వైపు చూద్దాం, జయిస్తాం, ప్రభు మీద ఆధారపడదాం. ఎట్టి పరిస్థితుల్లో సనగద్దు. ఇంత దుఃఖం వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎన్ని పరిస్థితుల గుండా ప్రభు నడిపించినా, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నాకంటే ఎక్కువగా బాధ అనుభవించినావు, నాకంటే ఎక్కువ శ్రమ అనుభవించినావు, నాకంటే ఎక్కువ శోధించబడ్డావు, ఇవి ఎన్నతగినవి కానే కాదు ప్రభువా. నాకంటే ముందున్న వాళ్ళు కూడా రంపాలతో కోయబడ్డారు, సిలువ వేయబడ్డారు, భయంకరంగా వాళ్ళు సింహాలకు విసిరివేయబడ్డారు, చచ్చిపోయారు. వాళ్ళు బ్రతికుండగానే నిప్పులు పెట్టి తగలబెట్టినారు, చచ్చిపోయినారు. ఆ శ్రమలు ఏమైనా నీకు వచ్చాయా? రక్తము కారునంతగా శ్రమలు ఇంకా మీకు రాలేదు అంటది వాక్యం. వచ్చినప్పుడు తట్టుకుంటావా? జయించిన వాని ఆత్మ మనలో ఉన్నాడు, మనము జయిస్తాము, పరలోకంలో సదాకాలం ఉంటాము గనక ఎట్టి పరిస్థితుల్లో సనగొద్దు. మనకొచ్చిన కష్టమును బట్టి, దుఃఖమును బట్టి సనగక దాన్ని ఎదిరించి గెలవాలి. మనము గెలుస్తాము అని ప్రభు చెప్తున్నాడు. అలాగే మనం చేయదుము గాక. మోకరిద్దాము, ప్రార్థనలో ఉందాము.